అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి శుభాభివందనాలండి. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూడగలిగినట్లయితే, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడూ అగుపడలేదు అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, 10 మంది కుష్ఠరోగులు అనగా సమస్య కలిగినటువంటి వారు ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభు సన్నిధిన ప్రభువా మమ్మను స్వస్థపరచుము అని ఆయనను వేడుకునేది. అయితే వాళ్ళ జీవితాల నుండి మనం ఏమి నేర్చుకోవాలి? వాళ్ళకి దేవునికి మధ్యలో జరిగినటువంటి కన్వర్జేషన్ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనగానే, ప్రియులారా, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. వాటిలో కొన్ని విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు గమనించగలిగినట్లయితే 10 మందికి స్వస్థత కలగలేదు, ప్రారంభంలో కలగలేదు. కానీ దేవుని యొక్క మాటను నమ్మి వారి జీవితం అనేది ముందుకు కొనసాగించారు. సమస్యతో ఉండగానే, వారు సమస్యతో ఉన్నప్పుడే దేవుని మాటను నమ్మి వారి యొక్క లైఫ్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ప్రయాణములో వారందరికీ స్వస్థత కలిగింది. ప్రియులారా, అయితే స్వస్థత కలిగిన తర్వాత అనగా సమస్యకు పరిష్కారము దొరికిన తర్వాత ఒక వ్యక్తి మాత్రమే తిరిగి దేవుని సన్నిధిలోకి రావటం మనం గమనించవచ్చు. ఆ వచ్చే విధానం కూడా మనం చూస్తే, మహిమపరచుచు, దేవుని మహిమపరచుచు దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనం గమనించవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనలో కూడా సమస్య ఉన్నంత వరకే ప్రభు సన్నిధిలో ఉండువారుగా ఉన్నామా? లేదయ్యా, సమస్య పోయినా పోకపోయినా నీ సన్నిధిలో నేను ఎల్లప్పుడూ ఉంటాను, నేను మాత్రమే కాకుండా నేనును నా ఇంటి వారును నేను సేవించుదామని ఒక మంచి డెడికేటెడ్ లైఫ్ తోటి మనం ముందుకు వెళ్తున్నామా? ఒకసారి చెక్ చేసుకుని పిల్లరా, మనలో కొంతమంది పరిష్కారం దొరికిన తర్వాత ప్రభువును విడిచిపెట్టే మనస్తత్వం రావచ్చు, వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అపవాది పెట్టిన శోధనలను బట్టి ప్రభు సన్నిధిలో మనం ఈరోజు మూలుగుచు, కన్నీరు విడుచుచు, ప్రార్థనాపూర్వకంగా మన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరకదండి. దొరుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది అంతే. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు మాత్రమే. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైనటువంటి పరిష్కారము, శాశ్వతమైనటువంటి కౌగిలిలో మనం ఉండాలంటే ప్రియులారా, మనం ఉండాల్సింది ఎక్కడంటే కేవలం ప్రభు సన్నిధిలో మాత్రమే. అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనకి మనశ్శాంతి, నెమ్మది, ప్రతి సమస్యకు విడుదల, ప్రతి సమస్యకు పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది. కనుక ప్రభువును విడిచి వెళ్ళినటువంటి ఆ 9 మంది వల్లే మనం ఉండకుండా తిరిగి వచ్చినటువంటి ఆ ఒక్కడి వల్లే మనం ప్రభు సన్నిధిలో ఉంటే, మనం ఎప్పుడు కూడా సమాజంలో 10 మందికి ఒకరిలాగానే మనం బ్రతకగలం. 10 మందిలో ఒకరిలా ఎప్పుడు ప్రభు మనల్ని ఉంచడండి. 10 మందికి ఒకరిలా, 10 మందిలో స్పెషల్గా ప్రభు మనల్ని ఉంచుతాడు. అలాంటి యూనిక్నెస్ మనకు కావాలంటే, అలాంటి యూనిక్నెస్ ఈ లోకంలోనూ మరణించిన తర్వాత ఉండే పరలోకంలోనూ మనకి దక్కాలంటే, మనం ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టకుండా ఎప్పుడు ప్రభు యొక్క ఆలోచనలతోటి, ప్రభు వాక్యంతో మనం అంటుకట్టబడి ఉండాలి. అలా అంటుకట్టబడి ఉంటే ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి మేలులు మన జీవితంలో మనం పొందుకోగలం. అలాంటి ధన్యత మనందరికీ ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలల వంచండి. ప్రియులారా, ప్రేమ, నమ్మకం కలిగినటువంటి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా దేవ తండ్రి, ప్రభువా, మాలో విడిచిపెట్టినటువంటి ఆ 9 మంది మనస్తత్వం రాకుండా మీ చిత్త ప్రకారంగా మంచి జ్ఞానాన్ని మా అందరికి అందించండి తండ్రి. అవును తండ్రి, మేలు పొందుకున్నప్పుడు ఒకలాగా, పొందక ముందు ఒకలాగా ఉండకుండా తండ్రి, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో మీకు నమ్మకంగా ఉండగలిగినటువంటి శక్తిని, ధైర్యాన్ని, సమయానికి తగిన జ్ఞానాన్ని మా అందరికీ అందించండి తండ్రి.
అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ సమాధానాన్ని అందించండి, నడిపించండి, సహాయం చేయండి. వివాహము నిమిత్తము ఎదురు చూస్తున్నటువంటి యవనస్తులకు తండ్రి మీ చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించగల మనస్సును అందించండి. అదేవిధంగా తండ్రి గర్భఫలము నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ చిత్త ప్రకారంగా తండ్రి గర్భఫలాన్ని అందించండి. అదేవిధంగా తండ్రి మీ యొక్క పరిచర్యను నమ్మకంగా చేస్తున్నటువంటి ప్రతి సేవకులను తండ్రి మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి సంఘ పరిచర్యను తండ్రి విస్తరింపచేయండి. మీకు మహిమకరంగా మరిన్ని ప్రాంతాలకు వెళ్ళినట్లుగా సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క వర్తమానాలు తండ్రి, జేసీ టెంపుల్ వర్తమానాలను ఎవరైతే షేర్ చేస్తున్నారో, అనేక మందికి తెలియచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకించి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మరి యొక్క వర్తమానంతో మీ అందరం కలుసుకునే ధన్యతను మాకు అందరికి అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.